మనిషిని అలసిపోయేలా చేసేది ఎప్పుడూ పని కాదు. ఒకేసారి ఎన్నో జీవితాలను తన తలలో జీవించడానికి చేసే ప్రయత్నం. మనిషి శరీరం ఒక సమయంలో ఒక పని మాత్రమే చేస్తుంది, కానీ మనసు అది గతాన్ని తెరుస్తుంది, భవిష్యత్తును ఊహిస్తుంది, ప్రస్తుతం జరుగుతున్న దాన్ని గమనిస్తుంది, 3 చోట్ల ఒకేసారి ఉండాలని ప్రయత్నిస్తుంది. అక్కడే స్ట్రెస్ మొదలవుతుంది. స్ట్రెస్ అంటే పని ఎక్కువ ఉండటం మాత్రమే కాదు, మన సామర్థ్యం కంటే ఎక్కువగా బాధ్యతలు తీసుకోవడం కూడా కాదు. కొన్నిసార్లు పని ఒకటే ఉంటుంది, కానీ దాని చుట్టూ మనం నిర్మించుకున్న ఆలోచనలు 100 ఉంటాయి. ఇది సరిగ్గా జరగకపోతే తర్వాత ఏమవుతుంది, ఇది కూడా పూర్తి చేయాలి, అది కూడా మిగిలిపోయింది. పని కంటే పని గురించి మనసులో నడిచే నాయిస్ ఎక్కువైపోతుంది. ఒకే సమయంలో 10 ట్యాబ్స్ ఓపెన్ చేసిన కంప్యూటర్ని ఊహించు. అందులో ఏ ఒక్క పని కూడా పెద్దది కాకపోవచ్చు, కానీ అన్నీ ఒకేసారి ప్రాసెస్ అవుతుంటే సిస్టమ్ స్లో అవుతుంది. మనిషి మైండ్ కూడా అలాగే. కొన్నిసార్లు మనకు విశ్రాంతి అవసరం ఉన్నా మనసు మాత్రం ఇంకా ఏదో చెయ్యాలి అని చెబుతూనే ఉంటుంది. శరీరం ఒక చోట ఉంటుంది, కానీ మనసు రేపటి మీటింగ్లో ఉంటుంది, నిన్నటి మిస్టేక్లో ఉంటుంది, ఇంకా జరగని సమస్యలో ఉంటుంది. అందుకే స్ట్రెస్లో ఉన్నప్పుడు మనిషి అలసిపోయింది శరీరం మాత్రమే కాదు, తన దృష్టి. ప్రతి విషయాన్ని ఒకేసారి పరిష్కరించాలని ప్రయత్నించడం మనసును మరింత గందరగోళంలోకి తీసుకెళ్తుంది. జీవితం మొత్తం ఒకేసారి మోయలేం. ఒకరోజు మాత్రమే జీవించగలం. ఒక సమయంలో ఒక పని మాత్రమే చేయగలం. ఒక సమస్య వచ్చినప్పుడు దాని పరిష్కారం కోసం అవసరమైన అడుగు మాత్రమే వేయగలం. మిగతావన్నీ ఆ క్షణంలో మన బాధ్యత కాదు. మనిషి తన సామర్థ్యాన్ని మించి బాధ్యత తీసుకున్నప్పుడు మాత్రమే కాదు, తన సమయానికి రాని విషయాలను కూడా ఈ క్షణంలో మోసినప్పుడు ఎక్కువగా విరిగిపోతాడు. రేపటి సమస్యను ఈరోజే మోస్తే ఈరోజు జీవించడానికి శక్తి ఎక్కడ మిగులుతుంది? అందుకే ప్రతి సమస్యకు వెంటనే సమాధానం అవసరం లేదు. కొన్ని సమస్యలకు యాక్షన్ కావాలి, కొన్నిటికి టైం కావాలి, మరికొన్నిటికి మనం ఏమీ చేయకుండా ఉండగలిగే ఓపిక కావాలి. స్ట్రెస్ తగ్గడం అంటే జీవితం సులభం కావడం కాదు, మనసు ప్రతి భారాన్ని ఒకేసారి మోయడం ఆపడం. చివరికి నీ భుజాలపై ఉన్న బరువు ఎంత అన్నదానికంటే నువ్వు మోయాల్సిన బరువుతో పాటు మోయకూడని వాటిని కూడా మోస్తున్నావా అనేదే ముఖ్యం. ఎందుకంటే జీవితం మనల్ని ఎప్పుడూ విరగదీయదు. కొన్నిసార్లు మనం అవసరం లేని వాటిని కూడా గట్టిగా పట్టుకోవడం వల్లే అలసిపోతాం.